ఈ రోజు మీరందరూ ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఎవరి మాటల కోసమైతే ఎదురు చూస్తున్నారో, మన దైవం మన జగనన్నను సాధారణంగా నా హృదయపూర్వకంగా ఈ టెక్కలి ప్రజలందరి తరఫున స్వాగతం పలుకుతూ జగనన్నని మాట్లాడవలసినదిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. టెక్కలిలో శ్రీకాకుళం జిల్లా సిద్ధం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తా ఉన్న ఈ జన సముద్రాన్ని చూస్తా ఉంటే లక్షల మంది తమ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు కదిలిన సిఖోలు సింహాలు ఈ విప్లవ గడ్డ మీద, ఆ పెత్తందారుల ముఠా మీద ఎగరవేస్తా ఉన్న విప్లవ బావుట కనిపిస్తా ఉంది ఇక్కడ ఈ రోజు ఈ సభలో. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా కూడా జన సముద్రం. వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగునా కూడా జన సునామీ చూస్తా ఉంటే 25 పార్లమెంట్లకు 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, మొత్తంగా డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి భవిష్యత్తులో పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాల లేదా వద్దా అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రం. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. జగన్ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలని మనం తలబడతా ఉన్న ఈ యుద్ధం, తలబడతా ఉన్న ఈ కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్ర గాని, పేదల ఆశీస్సులు గాని లేని ఆ 3 పార్టీల కూటమి వారి మోసాలకు చెంపచెల్లుమనేలా సమాధానం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధం అంటే పొత్తుల జిత్తులకు
జతకట్టిన జెండాలకు బదులిస్తూ జగన్ వెనక ఎవరున్నారు, ఎన్ని కోట్ల మంది పేదలున్నారు చూపిస్తే అదే సిద్ధం. సామాన్య ప్రజలు, పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపులపాయలో మొదలై ఇచ్చాపురం చేరిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్ర యాత్రకు సంకేతం. ఇది కేవలం ఈ 3-4 నెలల కిందట మొదలెట్టిన సిద్ధం కాదు. ఇది ఓ 25 సిద్ధం సభలతో వచ్చిన సిద్ధం కాదు. ఇది మనందరి ప్రభుత్వం ఈ 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ చేస్తా ఉన్న యుద్ధమే ఈ సిద్ధం.